ఈ అప్రూవల్ రేటింగ్స్ అనేది విదేశాల్లో చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ 35కి పడిపోయింది. ఆ ఫలితమే సెనెట్‌లో, కాంగ్రెస్‌లో అతని మాట వినే పరిస్థితి పోయింది. చివరికి సెనెట్‌లో ఈవెన్ ఇరాన్ యుద్ధం ఆపాలంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించడంలో రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన సెనేటర్లు గూడా డెమోక్రాటిక్‌కి సమర్థించారంటే ట్రంప్ మీద విశ్వసనీయత కోల్పోతున్నారు గాబట్టినే జరుగుతూ వచ్చింది. బ్రిటన్ ప్రధానమంత్రి అప్రూవల్ రేటింగ్స్ దారుణంగా పడిపోవడంతో కీర్ స్టార్మర్ రాజీనామా చేసి ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి రావడానికి మార్గం సుగమమైంది. ఈ అన్ని చోట్ల కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోంది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించడం, అలాగే చొరబాటుదారుల విషయంలోనేమో అమెరికా చేస్తున్నటువంటి యాక్షన్ నచ్చలేదు అమెరికాలో ఉన్న ప్రజలకి. బట్ అమెరికాలో ఇది బ్రిటన్‌లో ఉన్నటువంటి చొరబాటుదారులని కాపాడే ప్రయత్నం చేస్తున్న కీర్ స్టార్మర్‌కి వ్యతిరేకంగానేమో ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇక్కడేమో చొరబాటుదారుల్ని పంపించేయడం ఇష్టం లేదు. అక్కడేమో చొరబాటుదారుల్ని పంపించకపోవడం ఇష్టం లేదు. జర్మనీలో కూడా చొరబాటుదారులను ప్రోత్సహిస్తూ శరణార్థులకు వాళ్ళకి ఆశ్రయం కల్పించి తీరతానంటున్నటువంటి మెర్జికి ఇప్పుడు అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు 57% ప్రజా మద్దతు ఉన్నాడు. ఇప్పుడు 18% పడిపోయాడు కేవలం ఏడాది కాలంలోనే. ఇంకో పక్కన ఏఎఫ్‌డి బాగా పుంజుకుంటోంది. నేను అధికారంలోకొస్తే గనక ఆహ్, ప ఏది ఈడ్చిపెడితే 100 రోజుల్లో డిపోర్టేషన్ చేసి పడేస్తానని చెప్తున్నది కొత్తగా ఆ ఏఎఫ్‌డి పార్టీ అధినేత్రి.